ఉన్నటువంటి లాస్ని ఇంకా కఠినంగా అప్లై చేస్తారో తెలియదు కానీ. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ కూడా చదువుతాను, ఎవరెవరు ఏం కామెంట్స్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. చాలామంది ఎరిస్వామిని ఎన్కౌంటర్ చేయండి అంటూ రాజేష్ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అతను కూడా తాగి ఉన్నాడు, ఇద్దరు తాగి ఉన్నారంటూ తెలుస్తుంది. ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారు, కానీ వెనకున్నాడు, అతను కూర్చున్నాడు, అతనికి దెబ్బలు తగిలాయి. మరి అతని విషయంలో ఏం చర్యలు తీసుకుంటారనేది అది పోలీసుల ఇష్టం. మరోవైపు సక్సెస్ఫుల్గా కావేరీ ట్రావెల్స్ని డ్రైవర్ని సేవ్ చేస్తున్నారు, వెరీ గుడ్, సూపర్ సిస్టమ్ అంటూ పద్మ వెంకు కామెంట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. చాలామందికి ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళని సేవ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ వైపు టర్న్ చేస్తున్నారు. మొత్తం ఇష్యూని డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పే ఖచ్చితంగా, కానీ అక్కడ ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇంకా స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. డ్రైవర్స్ మిస్టేక్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇప్పటివరకు అయితే పోలీసుల విచారణ కూడా మనం గౌరవించాలి. అట్ ద సేమ్ టైం పోలీసుల విచారణని మనం తప్పుపట్టొద్దు. పూర్తి స్థాయిలో వాళ్ళు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరుకుందాం. ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ప్రకారం రోడ్డు మధ్యలో బైక్ ఉంది, నైట్ టైము, వర్షం పడుతుంది, బ్లాక్ కలర్ బైక్ అక్కడ మనకు కనిపిస్తుంది, రోడ్డు నల్లగా ఉంటుంది, బైక్ నల్లగా ఉంది, కనీసం ఆ బైక్కి హెడ్ లైట్ లేదు, పడిపోయిన తర్వాత ఉన్న చిన్న సిగ్నల్ లైట్స్ కూడా ఆఫ్ అయి ఉంటాయి. కాబట్టి దగ్గరకు వచ్చే వరకు నైట్ సహజంగానే బస్సు హైవేల మీద కొంత మోడరేట్ స్పీడ్లోనే ఉంటారు, దగ్గరకు వచ్చే వరకు నోటీస్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సరే బైక్ రోడ్డు మీద పడ్డప్పుడు కనీసం అతనైనా ఫ్రెండ్ అయినా సరే వెంటనే ముందు బైక్ పక్కకి లాగాలి. బస్సు కాబట్టి అట్లీస్ట్ బస్సుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒకవేళ కారు ఏదైనా ఆ బైక్ను గుద్దితే కారు ఖచ్చితంగా రోల్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడి నుంచి దొర్లే అవకాశం ఉంటుంది. సో అతనైనా పక్కకు తీసి ఉండాల్సింది, లేదంటే ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు చెయ్యి ఊపి అతను ఆపాల్సింది ఆ వెహికల్ని. ఇక్కడ పలానా వెహికల్ పడిపోయింది, యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అతను కూడా ఆ పని చేయలేకపోయాడు, భయంలో ఉండుండొచ్చు. ఏదైనా సరే, కారణం ఏదైనా సరే, ఇలాంటి అనుమానాలు ప్రజలకు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో విచారణ చాలా ఖచ్చితంగా కఠినంగా జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డ్రైవర్ది కానీ యాజమాన్యం తరపున కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే ప్రజలకు నమ్మకం పోయే అవకాశం ఉంటుంది వ్యవస్థల మీద. జాగ్రత్తగా ఉండండి, పోలీసులైనా సరే ఎవరైనా సరే, ఈ కేసును విచారిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. సేఫ్టీ అనేది మన బస్సుల్లో జీరో, ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ బస్సుల్లో ఒక ఫైర్ ఎగ్జాస్టర్ ఉంటుందా, ఉండదు, ఆర్టీఓ ఫెయిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. ఒక స్లీపర్ బస్సులో ఎక్కినప్పుడు మినిమం 1000 రూపాయలు వసూలు చేస్తారు కదా, మినిమం. అతి దగ్గర ప్రాంతాలకైనా సరే 1000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే 1500, 2000, 3000 కూడా వసూలు చేస్తారు కదా కొంచెం దూర ప్రాంతాలకి. అరే ఆల్మోస్ట్ అది ఫ్లైట్ ఛార్జ్ కదా. చాలా ఫ్లైట్స్కి దగ్గర ప్రాంతాలకు వెళ్ళడానికి 2000, 2500లో కూడా టికెట్ దొరుకుతుంది. ఇవాళ రేపు 2500, 3000లో టికెట్ దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ ఛార్జ్ మీరు వసూలు చేస్తున్నప్పుడు ఫ్లైట్లో ఎలాగైతే ముందు వచ్చి చెప్తారో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అటెండెంట్స్ చెప్తారో, ఇది ఇలా చేయాలి, పారాచూట్స్ ఉంటాయి, లేకపోతే ఇవి ఉంటాయి, ఆక్సిజన్ మాస్కులు ఉంటాయి, మీరు ఇలా ఉండాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, ఒక స్లీపర్ బస్సులో నైట్ అంతా బస్సు డ్రైవర్ మీదే నమ్మకం పెట్టుకొని చాలా ప్రశాంతంగా నిద్రపోతూ వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే సాధారణ నార్మల్ బస్సులో అయితే విండో ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కానీ స్లీపర్ బస్సుల్లో విండో ఓపెన్ చేయడానికి ఉండదు, బద్దలు కొట్టడం మాత్రమే ఉంటుంది అవకాశం. సో అలాంటప్పుడు మరి బద్దలు కొట్టాలంటే అక్కడ ఒక సుత్తి ఉండాలి, బద్దలు కొట్టడానికి ఎలా కొట్టాలో తెలిసి ఉండాలి, ఎలాంటి సందర్భాల్లో ఏ డోర్ ఓపెన్ చేయాలో తెలిసి ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. ఒక్క ట్రావెల్ బస్సులో కూడా, ఒక్క స్లీపర్ బస్సులో కూడా ఏనాడు ఎవరూ చెప్పలేదు అత్యవసరమైన సమయంలో ఇదిగో ఇక్కడ ఒక సుత్తి ఉంది, అత్యవసరమైన సమయంలో ఇదిగో ఈ అద్దాన్ని పగలగొట్టండి, ఇలా పగలగొట్టండి, ఇంకా ఏదైనా అవసరం అయితే ఇటు దూకండి, ఇదిగో ఈ నంబర్కి కాల్ చేయండి, ఇలాంటి ఏమీ లేవు, ఏనాడు లేదు. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ చేసినట్లుగా ఆర్టీఓ ఫెయిల్ అయింది. జీఆర్ కామెంట్ చేస్తున్నారు, మీరు చెప్పింది కరెక్టే, అధికారులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్సుల దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం ఎందుకు? ప్రజలు కోపంలో ఉన్నారనా, ప్రజలు ఎమోషనల్గా ఉన్నారనా, వాళ్ళని కొంచెం చల్లబరచడానికా? ఇన్ని రోజులు ఏమయ్యాయి ఆ చెక్కింగ్స్ అన్నీ? మరి ముందు ఉంటాయా గ్యారంటీగా? సో ఇలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా అధికారుల ఫెయిల్యూర్ ఇందులో లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హైవేల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరగడం లేదు, అది నిజం. ఏ సిటీలో ఉన్న వాళ్ళు తిరిగితే మాత్రమే యాక్సిడెంట్స్ అవుతున్నాయా? సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదా?
హైవేల మీద వెళ్ళే వాళ్ళు ఉండకూడదా? సరే చెక్ పోస్టులు దగ్గర కాకపోయినా ఒక 50 కిలోమీటర్లకు 100 కిలోమీటర్లకు ఒక్కటైనా చెక్ పోస్ట్ పెట్టాలి, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలి కదా. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అధికారులకు లేదా? ఉండాలి. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. హైవేల మీద కూడా ప్రాపర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి, ఎక్కడో ఒకటి ఉంటాయి, ఎక్కడో చాలా రేరుగా. బస్సు డ్రైవర్లను లారీ డ్రైవర్స్ను ఆపుతున్నారు, కానీ కార్స్ బైక్స్ మీద వచ్చే వాళ్ళని ఆపడం లేదు, రెగ్యులర్ చెకప్స్ ఉండడం లేదు, బస్సుల సేఫ్టీల గురించి పట్టించుకోవడం లేదు, ఆర్టీఓ అధికారులు తనిఖీలు సరిగా లేవు. ఎందుకని లేవు? ఇలాంటివి జరిగినప్పుడే ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు జనానికి? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీ అభిప్రాయాలు ఇంకా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ విషయంలో ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉండబోతున్నాయంటూ సజ్జన చెప్తున్నారు. ఆయన కామెంట్స్ మరొకసారి నేను మీకు చూపిస్తాను. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే, బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది, ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక 4 కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్స్.